డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి జోసా రౌండ్ 1 సందర్భంగా మరి ఐఏఎస్సి ఈసారి జోసాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఐఏఎస్సి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వచ్చేది. ఈసారి ఐఏఎస్సిలో కొన్ని కొత్త బ్రాంచ్లు కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ 75 సీట్లు అయితే ఐఏఎస్సిలో పెరగటం అయితే జరిగింది. మొత్తము 125 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఏరోస్పేసు, మెటీరియల్స్, అదేవిధంగా మెకానిక్స్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. 125 సీట్లతో ఐఏఎస్సి బెంగళూరు అయితే ఉంది. మంచి ఇన్స్టిట్యూట్. నేను కూడా ఐఏఎస్సి బెంగళూరు నుంచి డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరులో పనిచేసి బాగుంటుంది. మంచి అట్మాస్ఫియర్, మంచి వాతావరణం కూడా ఉంటుంది. ఇక్కడ ఓపెన్లో ఏ విధంగా ఈసారి కట్ ఆఫ్ ఉందో చూసేద్దాం. ఇది నెక్స్ట్ ఇయర్ 2027 జేఈ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా వీడియో చూస్తే నేను కూడా ఐఏఎస్సి బెంగళూరులో చదవాలనుకుంటే ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించు. ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరులో మీరు చూసినట్టయితే మ్యాథమెటిక్స్ 712 అమ్మ టాప్ ర్యాంకరు. మరి టాప్ ర్యాంకర్ 712కి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి వచ్చారు ఓపెన్లో. మెకానిక్ అండ్ కంప్యూటింగ్ తర్వాత 1960 నాకు తెలుసు మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్కి వెళతారని. తర్వాత మ్యాథమెటిక్స్ అమ్మాయిలకి 2956 మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అమ్మాయిలకి అయితే ఇచ్చారు. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగు 4 ఇయర్స్ 5552, మెటీరియల్స్ 4373, మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 4488, మరి ఏరోస్పేస్ అమ్మాయిలకి 4716. ఈ విధంగా ఐఏఎస్సి కట్ ఆఫ్ అయితే ఉంది. తర్వాత మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమ్మాయిలకు వచ్చేసి 6526 వచ్చిందమ్మా. దీనిలో మరి రౌండ్ 1, రౌండ్ 2 కూడా మారతాయి. ఎందుకంటే నాకు తెలిసి ఈ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ మారదు, కానీ మిగతాయి మారే అవకాశం అయితే. ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 153 క్లోజ్ అయిపోయింది. మెకానిక్స్ కంప్యూటింగ్ 383 క్లోజ్ అయింది. మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 427 క్లోజ్ అయింది. ఏరోస్పేస్ 769 క్లోజ్ అయింది. బీటెక్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 918, అమ్మాయిలకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 1700కి క్లోజ్ అయింది. దీనికి ఓవరాల్గా మనకి 153 నుంచి 1739 దాకా కట్ ఆఫ్గా ఐఏఎస్సి బెంగళూరు అయితే నిలిచింది సార్. ఇక తర్వాత చెప్పుకుంటూ పోతే మనకి బెంగళూరు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఓబీసీలో 546, జేఈ అడ్వాన్స్, మెకానిక్స్ కంప్యూటింగ్ 923, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 1067, ఏరోస్పేస్ అమ్మాయిలకి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 1067 వచ్చింది. మరి ఏరోస్పేస్ న్యూట్రల్ 1690, మెటీరియల్ సైన్స్ 2224, మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 2797, తర్వాత ఏరోస్పేస్ 3729, మెటీరియల్స్ 4231, ఓవరాల్గా 4231. ఇక్కడ ఐఏఎస్సి బెంగళూరులో మనం చూసినట్టయితే ఫస్ట్ స్థానం మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వెళ్తుంది, రెండో స్థానము మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ వెళ్తుంది, మూడో స్థానం వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు స్టూడెంట్స్, నాలుగోది మెటీరియల్ సైన్స్లో జాయిన్ అయ్యారు. ఈ విధంగా సీక్వెన్స్ అయితే ఇది కరెక్ట్గానే వాళ్ళు చూజ్ చేసుకున్న దగ్గర మెటీరియల్స్ లాస్ట్కి వెళ్ళింది, మూడో ప్లేస్లో మరి ఏరోస్పేస్ రావటం గమనించారు. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయంలో చూసినట్టయితే మనకి ఎస్సీ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 272తో కట్ అయింది. మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ వెళ్ళారు 477 రెండో స్థానము. మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అమ్మాయిలు 881, మూడో స్థానం ఏరోస్పేస్ ఇంజనీరింగు 1006, తర్వాత మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 1257, మెటీరియల్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ 1297, మళ్ళీ బీటెక్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1844. వీళ్ళకి క్లాసులు అందరూ ఫస్ట్ ఇయర్ అంతా కామన్గా ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ అందరూ మ్యాథమెటిక్స్ అయినా మెకానిక్స్ అయినా అందరూ ఒకే క్లాసులో కూర్చుంటారు. కామన్ సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఐఏఎస్. ఇక ఎస్టీ స్టూడెంట్కి 231 మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వెళ్ళారు, రెండోది మెకానిక్స్ వెళ్ళారు 276. తర్వాత అమ్మాయిలు ఈసారి మెకానిక్స్కి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 276 వెళ్ళారు. మరి మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ 400కి వెళ్ళారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 516 ఎస్టీ. మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూట్రల్ 720, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగు మరి 1170కి వెళ్ళారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా పిల్లలు అయితే ఈసారి కరెక్ట్గానే పెట్టుకున్నారు ఆప్షన్స్, నో ప్రాబ్లం. నేను ఒక ఐఏఎస్సి అల్యూమినిగా చెప్తున్నాను. మరి స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఐఏఎస్సి బెంగళూరులో ఈ బ్రాంచెస్ రావడం వీళ్ళ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి దీనిలో చేరటానికి ఈసారి ఇంకా 2027 జేఈలో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సీట్లు కానీ బ్రాంచ్లు కానీ ఐఏఎస్సి బెంగళూరులో
పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద టాప్ యూనివర్సిటీలో చేరటానికి మరి కష్టపడి చదవండి, అంతేగాని వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అని కాదు. మీరు హ్యాపీగా మీరు కష్టపడి చదివితే మీకు ప్రతిఫలం అనేది లభించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చదివటానికి మనము పెట్టి పుట్టుండాలి. అందుకని దానికి అది జరగాలంటే మీకు ఎంత శక్తి ఉంటుందో దానివల్ల ప్రిపరేషన్ మీరు సాగించాలి. కనీసం ఇది కాకపోయినా కింద ఎన్ఐటీలు అయినా ఏదైనా వచ్చే అవకాశం, మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో వచ్చినా నో ప్రాబ్లం, ఐఏఎస్సీనే రావాలని లేదు. మరి మిగతా వాటిల్లో కూడా రావడానికి స్టూడెంట్స్ ఆ విధంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మనము కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో జారుతున్నాం, కానీ కొంతమంది స్టూడెంట్స్ ఆ విధంగా మరి పిల్లలకి ఎంత వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంత రిటర్న్ రావటంలా, పిల్లలు కూడా సరిగా పెర్ఫార్మెన్స్ చేయటంలా. దానివల్ల మరి ఇలాంటి అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇలాంటి అందిపుచ్చుకోవాలంటే మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడతారో మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్లలోకి మీ యొక్క కృషి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజీ వాళ్ళు చెప్తారు పోతారు, మిమ్మల్ని చదివిస్తారు పోతారు, అంతేగాని మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. కృషి అంతా 75% 80% స్టూడెంట్లోనే ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఒక 30% ఆ యొక్క ఇన్స్టిట్యూటు మరి పేరెంట్స్ ఆ విధంగా ఉండటం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం మరి టాప్ ర్యాంకర్స్ జోసాలు ఈసారి బాంబేలో, మెడ్రాసు, బెంగళూరులో, బాంబే, మెడ్రాసు, ఢిల్లీలో చేరారు. తర్వాత ఇది ఐఏఎస్సి బెంగళూరులో కూడా చేరటం గమనించండి. ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.